చేసేది తప్పని వారి మనసాక్షికి తెలిసి కూడా తప్పు చేసేవారికి మనం ఎంత చెప్పినా వృధా ప్రయాసమే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ సమస్య. పని చేసే ప్రతి చోట అమ్మాయిలకి లైంగిక వేధింపులు ఉన్నాయని రీసెంట్ గా ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమకి ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి చెబుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావట్లేదని కొంతమంది వాపోతున్నారు. ఇక ఇదే విషయంపై తమిళ హీరోయిన్ సౌమ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఆమె మీడియాలో మాట్లాడుతూ తన కాలేజీలో చేసిన నాటక ప్రదర్శనని చూసి ఒక దర్శకుడు తనకి సినిమాల్లో అవకాశం ఇచ్చాడని, మొదటగా తన భార్య డైరెక్షన్ చేస్తుందని చెప్పి ఆ తర్వాత అతనే దర్శకత్వం చేశాడని, తనని తన కూతురిగా భావిస్తున్నట్లు అందరికీ చెప్పేవాడని, కొంతకాలానికి అతని ప్రవర్తనలో చాలా తేడాలు వచ్చి ఒకరోజు ఎవరూ లేని సమయంలో తన ఇంటికి వచ్చి అత్యాచారం చేశాడని, అప్పటి నుండి తరచూ తనని లైంగికంగా వాడుకుంటూ బానిసగా మార్చుకున్నాడని చెప్పుకొచ్చింది. ఇక అలా బయట మాత్రం తన కూతురని చెబుతూ తనతో పిల్లల్ని కూడా కనడానికి ప్రయత్నించాడని, అలా 2 సంవత్సరాలు అతని దౌర్జన్యాన్ని తట్టుకుందని, చివరికి ఆ మూవీ కూడా రిలీజ్ అవ్వకుండా సగంలోనే ఆగిపోయిందని ఈమె చెప్పినా కూడా ఆ దర్శకుడి పేరు మాత్రం వెల్లడించలేదు. అసలు లైంగిక దౌర్జన్యాల వల్ల సక్సెస్ఫుల్ కెరియర్ ని కోల్పోయిన హీరోయిన్స్ ఎవరు? జానీ మాస్టర్ భార్య చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే సీనియర్ ఆర్టిస్ట్ జయలలిత గారి గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మాయిలు సినిమాల్లోకి రావద్దని, వస్తే తాను ఫేస్ చేసిన సిచ్యువేషన్ లాంటి సంఘటనని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. ఇక అలా మొదట్లో జయలలిత గారు హీరోయిన్ అవ్వాలని ఎంతో ఆశతో సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఈమెకి వ్యాంప్ క్యారెక్టర్స్, కామెడీ పాత్రలు దొరికేవి. అలా కుటుంబార్థిక పరిస్థితుల కారణంగా వచ్చిన పాత్రల్ని వదులుకోలేక జయలలిత గారి తండ్రి ఈమెతో ఎలాంటి పాత్రలనైనా చేపించేవాడు. ఇదిలా ఉంటే ఒకసారి మలయాళం మూవీలో జయలలితకి ఒక సపోర్టింగ్ రోల్ కోసం అవకాశం రాగా ఆ మూవీకి సంబంధించిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈమెకి డైలాగ్స్ చెప్పేందుకు తాను ఉంటున్న లాడ్జ్ రూమ్ కి వెళ్లి ఈమెతో అంతలా పరిచయం లేకున్నా రూమ్ డోర్ ని లాక్ చేసి జయలలితపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అలా ఆ ప్రాసెస్ లో ఈమె వ్యతిరేకించిన అతను మాత్రం సినిమాలోకి వచ్చింది కాబట్టి అన్నింటికీ రెడీగా ఉంటుందని, జయలలిత మాటలు వినకుండా తన కోరికను తీర్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడని, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా ఉంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మేనేజర్స్ ఎలా ఉంటారో మనం ఆలోచించాలని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ విషయం తన తండ్రికి చెప్పిన, ఈ విషయం బయటికి వస్తే తనకి సినిమాలో ఛాన్స్లు ఇవ్వరని, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని తన తండ్రి తన నోరుని మూయించాడని ఈమె చెప్పుకొచ్చింది. అందుకే అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే అన్నింటికీ సిద్ధంగా ఉంటే మాత్రమే ఇక్కడికి రావాలని జయలలిత చెప్పుకొచ్చింది. ఇక సీనియర్ ఆర్టిస్ట్ రాగిణి, ఈమె ఎన్నో సినిమాల్లో నటించిన అమృతం సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయింది. అలా ఈమె కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో ఒక అమ్మాయి నటిస్తుందంటేనే బయట వారు కూడా కమిట్మెంట్ కి రెడీగా ఉంటుందనుకుంటారని, తను ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తిని బాగున్నారా అని అడిగితే వారు మాత్రం ఈమెను పైనుండి కింది దాకా కామంతో చూస్తారని, అలా కొంతమంది డైరెక్ట్ గా తనతో వస్తావా అని అడిగారని తన బాధని చెప్పుకొచ్చింది. ఇక కొంతమంది ఆర్టిస్టులు డబ్బుల కోసం అలా వెళ్లడంతో అందరినీ అదే దృష్టితో చూస్తున్నారని రాగిని వాపోతూ అందువల్లే తాను చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యానని చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయంపై నటి సత్యకృష్ణ కూడా స్పందిస్తూ సినిమాల్లో తనకి మంచి పాత్రలు ఇస్తామంటూ అందుకు వారికి సహకరించాలని ఒత్తిడి పెట్టేవారని, ఒకవేళ ఒప్పుకోకపోతే ఛాన్సులు రాకుండా చేస్తామని కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు బెదిరించారని, ఈమె వారికి లొంగకపోవడం వల్ల ఈ రోజు ఎటువంటి ఛాన్సులు లేక ఇంట్లో కూర్చునే పరిస్థితికి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక అలా ఎంతవరకు వారికి సహకరిస్తే అప్పటి వరకు ఛాన్సులు పొందొచ్చని, ఒకవేళ వారికి ఎదురు తిరిగితే అందరితోనే కెరియర్ కి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే సపోర్టింగ్ ఆర్టిస్ట్ విచిత్ర తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో చిన్నా చితిక పాత్రలు చేసుకుంటూ బిజీగా ఉండేది. ఇక ఈమెకి బాలకృష్ణ మూవీ అయిన భలేవాడివి బాసులో ఒక చిన్న పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది. దీంతో ఈమెకి మరిన్ని ఛాన్సులు వస్తాయని హ్యాపీగా షూటింగ్ లొకేషన్ కి వెళ్ళగా అక్కడ ఉన్న మేనేజర్ ఈమెను ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అదే టైంలో బాలకృష్ణ రూమ్ నుండి బయటకి రాగా తనని పరిచయం చేసుకోవాలని విచిత్ర తన దగ్గరికి వెళ్లే లోపే తనని ఇమీడియట్ గా రూమ్ లోకి రమ్మని పిలిచాడని, అంటే వారికి అమ్మాయి అయితే చాలు, వారు ఎవరు ఏంటి అనేది అవసరం లేదని, ఆ రోజు తను రూమ్ కి వెళ్ళినందుకు సెట్ లోనే టార్చర్ చూపించారని, కొట్టే సీన్స్ లో నిజంగానే కొట్టి హింసించాడని తమిళ బిగ్ బాస్ షోలో ఈమె ఎదుర్కొన్న ఇన్సిడెంట్ ని చెప్పడంతో ఈ వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఈమె మరుసటి రోజే ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చిన, అందుకు వారు నీకు నచ్చకపోతే ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోమని తనకే సలహా ఇచ్చారని, అందుకే ఆ తర్వాత ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి హోటల్ బిజినెస్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే కొంతమంది అమ్మాయిలు ఒక మూవీ హిట్ అయ్యేంత వరకే ఈ కమిట్మెంట్ అనేది ఉంటుందని, ఆ మూవీ తర్వాత తన లైఫే మారిపోతుంది అనుకుంటారు. ఇక ఈ ఫార్ములా అబ్బాయిలకి వర్తిస్తుంది గాని అమ్మాయిలకి కాదు. ఒక అమ్మాయి మొదటి మూవీతో సక్సెస్ కొట్టినా కూడా
నెక్స్ట్ మూవీలో ఛాన్స్ కావాలంటే మళ్ళీ ఏదో ఒక రకంగా కమిట్మెంట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా హిట్ మూవీస్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైన వారిలో అదితి అగర్వాల్ కూడా ఒకరు. ఈమె అల్లు అర్జున్ హీరోగా చేసిన గంగోత్రి మూవీతో హిట్ అందుకోవడంతో తన కెరియర్ మారిపోతుంది అనుకుంది. అలా ఆ తర్వాత వర్షం శ్రీ ఆంజనేయ మూవీలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిన ఆ మూవీ టీం పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఈమె ఒప్పుకోకపోవడంతో ఆ మూవీ ఆఫర్స్ ఈమె చేజారిపోయాయి. ఇక ఈ విషయం ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవడంతో ఆ తర్వాత అదితికి పెద్ద ప్రొడక్షన్ నుండి గానీ స్టార్ హీరోస్ నుండి గానీ ఎలాంటి ఆఫర్స్ రాలేదు. దీంతో తన కెరియర్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా ఈ ఇష్యూపై స్పందిస్తూ ఎన్ని రోజులు హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోస్ కి సహకరిస్తూ క్లోజ్ గా ఉంటారో అన్ని రోజులు ఇండస్ట్రీలో ఏ డోకా లేకుండా ఆఫర్స్ వస్తాయని, ఒకవేళ తమ టాలెంట్ తో పైకి వస్తామంటే ఇక్కడ మాఫియా ఉందని, ఒకరిని ఎదురిస్తే అది ఇండస్ట్రీ మొత్తం పాకిపోయి అందరూ కలిసి ఆ హీరోయిన్ ని పక్కకు పెట్టేస్తారని, అలా ఒక స్టేజ్ లో తాను వ్యతిరేకించినందుకే టాప్ లో ఉన్న తన కెరియర్ అమాంతంగా కిందికి పడిపోయిందని, ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే తెలుగులోనే లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, అందుకే తను సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇండస్ట్రీలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా తనకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలంటే ఒక టీవీ ఛానల్ సీఈఓ తనతో హోటల్లో పర్సనల్ టైం స్పెండ్ చేయాలని, అలా తరచూ కలుస్తుంటే తనకి హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని డైరెక్ట్ గా అడగడంతో అప్పటి నుండి వరలక్ష్మి హీరోయిన్ గా చేయకూడదని, తెలిసిన వారి మూవీస్ లోనే సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక పక్కింటి అమ్మాయిలాగా కనిపించే సాయి పల్లవికి మాత్రం సరైన మూవీస్ ఇప్పటికీ దొరకట్లేదు. ఆమెకున్న టాలెంట్ కి ఇప్పటికే స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది. కానీ అలా జరగకపోవడానికి ముఖ్య కారణం కాస్టింగ్ కౌచ్ అనే చెప్పొచ్చు. ఇక ఈమె ముందుగా దిల్ రాజు సపోర్ట్ తో కొన్ని మూవీస్ చేసి హిట్ అందుకున్నా మళ్ళీ ఛాన్సులు కావాలంటే మొదటికే రావడం, అంతేకాకుండా ఇదే విషయంపై నానితో సాయి పల్లవికి గొడవలు వచ్చి షూటింగ్ నుండి బయటికి వెళ్లిపోవడంతో అప్పట్లో ఈ న్యూస్ మీడియాలో వైరల్ అయింది. ఇక అక్కడ జరిగే విషయాలని ఈమె బయటికి తెలిసేలా చేసినందుకు స్టార్ హీరోలు ఎవరు ఈమెకు ఛాన్స్ ఇవ్వట్లేదని చెప్పొచ్చు. దీంతో యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి డాక్టర్ జాబ్ ని కంటిన్యూ చేయాలని సాయి పల్లవి కోయంబత్తూరులో ఒక నర్సింగ్ హోమ్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈమె చెల్లెలు పూజ కూడా తన అక్కలాగే సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ మొదటి మూవీతోనే ఇండస్ట్రీ గురించి బాగా తెలుసుకొని యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి రీసెంట్ గా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ఇక ఇదిలా ఉంటే అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అనే మూవీలో హీరోయిన్ మాలవిక రాజేంద్ర ప్రసాద్ తో చేసేటప్పుడు లైంగికంగా చాలా వేధించాడని, అందుకు ఈమె అతన్ని వ్యతిరేకించినప్పటికీ ఒక సాంగ్ షూట్ లో బలవంతంగా లిప్ కిస్ పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో ఇమీడియట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కంప్లైంట్ ఇచ్చిన రివర్స్ లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఈమెపై కంప్లైంట్ ఇస్తూ అగ్రిమెంట్ అప్పుడు అన్నింటికి ఓకే అని, షూటింగ్ టైం కి వచ్చేసరికి ప్లేట్ ఫిరాయిస్తుందని చెప్పడంతో అసోసియేషన్ వారు మాలవికకి సపోర్ట్ చేయకుండా ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి మద్దతు పలుకుతూ ఆ మూవీని కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పడంతో మాలవిక ఆ మూవీ తర్వాత పూర్తిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అలా కొన్నిసార్లు మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ అయ్యేంత వరకు హీరోయిన్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఎప్పుడైతే సెకండ్ స్కెడ్యూల్ షూట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి ఆమెకి లైంగిక వేధింపులు మొదలవుతాయి. ఇక ఇదే కోవలో లావణ్య త్రిపాఠి ఒక తమిళ్ మూవీలో చేసేటప్పుడు ఈమెకి ప్రొడ్యూసర్ నుండి తరచూ లైంగిక వేధింపులు రావడంతో విసుగు చెంది ఆ మూవీ షూటింగ్ కి వెళ్లకుండా ఉండిపోయింది. ఇక ప్రొడ్యూసర్ ఈమెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవడంతో లావణ్య కెరియర్ ని నాశనం చేయాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఈమెపై కేసు వేసి తన వల్లే మూవీ ఆగిపోయి నష్టం వచ్చిందని, అందుకు ఆమె 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పడంతో అతను స్టార్ ప్రొడ్యూసర్ అవ్వడంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఈమెపై కేసుని నమోదు చేసి దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పినా లావణ్య అందుకు స్పందించలేదు. అలా ఈమెకు గీతా గోవిందం, తమిళ్లో చేయాల్సిన 100% లవ్, దళపతి విజయ్ చేసిన మెర్సెల్లో నిత్యా మీనన్ పాత్రని కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి లావణ్య అలా వదులుకోవడం వల్లే తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇప్పుడు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇక వీరు మాత్రమే కాకుండా బన్నీ మూవీలో యాక్ట్ చేసిన గౌరీ ముంజల్, వరుడు మూవీతో ఆకట్టుకున్న భానుశ్రీ మెహ్రా, నువ్వే కావాలి హీరోయిన్ రిచా పలోడ్ లాంటి వారు మొదటి సినిమాతోనే హిట్ అందుకొని ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకోకపోవడంతో ఈ రోజు వారు ఇండస్ట్రీ నుండి దూరంగా ఉంటున్నారు. మీరు అడగొచ్చు, ఇండస్ట్రీలో కాకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీరికి న్యాయం జరుగుతుంది కదా అని. ఇక ఈ విషయంలో సినిమాల్ని పక్కన పెడితే రోజు చూసే బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మొదట్లో గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి, మాధవలతకి ఆఫర్స్ వచ్చాయి. కానీ వారిని హౌస్ లోకి పంపాలంటే ప్రోగ్రామ్ హెడ్స్ కి వీరు లైంగికంగా సహకరించాలని, అప్పుడే హౌస్ లోకి పంపిస్తామని చెప్పడంతో విసుగు చెందిన ఈ నటీమణులు వారి కాల్ రికార్డ్స్, మెసేజెస్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారిపై కేసు పెట్టారు. కానీ మన సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ వల్ల వారు ఇచ్చిన కంప్లైంట్స్ అక్కడే ఉండిపోయాయి. ఇక మాధవలత కూడా ఈ విషయంపై అనేక సార్లు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
బిగ్ బాస్ షోకి మాత్రమే కాకుండా ఒక టీవీ షోకి యాంకర్ గా చేయాలన్నా, సీరియల్స్ లో ఒక పాత్ర పోషించాలన్నా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని, అది లేకుండా చిన్న పాత్ర కూడా ఇవ్వరని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు వైరల్ అయినా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే సినిమాల్లో ఎంతో సాధించాలని వచ్చిన శ్రీరెడ్డి ఛాన్స్ ఇస్తానన్న వారికి కమిట్మెంట్ ఇచ్చిన ఈమెకు వారు ఒక్క సినిమాలోనూ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో కమిట్మెంట్ ఇస్తే ఛాన్సులు వస్తాయనేది కూడా శ్రీరెడ్డి విషయంలో తప్పయింది. అలా 8 ఏళ్లు ఈ టార్చర్ ని భరించిన శ్రీరెడ్డి ఒక్కసారిగా బరస్ట్ అయి సాక్ష్యాలతో సహా ఈమె మీడియా ముందుకు వచ్చి శ్రీరెడ్డి లీక్స్ అని అన్నింటినీ రిలీజ్ చేసింది. అలా దగ్గుపాటి అభిరామ్, కోనా వెంకట్, సింగర్ శ్రీరామ్, హీరో నాని, హర్ష, రాఘవ లారెన్స్, సామ్రాట్, మురుగదాస్, శేఖర్ కమల లాంటి వారు చాలా మంది తనకి ఛాన్స్ ఇస్తామని లైంగికంగా వాడుకున్నారని చెప్పినా ఎవరు ఈ విషయాన్ని అంతలా పట్టించుకోలేదు. అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు తనకి న్యాయం కావాలని అరనగ్న ప్రదర్శన చేసిన టీవీ ఛానల్స్ టీఆర్పీ తెచ్చుకున్నాయే తప్ప శ్రీరెడ్డికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. ఇక అదే సమయంలో శ్రీరెడ్డి జీవిత రాజశేఖర్ స్వయంగా తన భర్తకి అమ్మాయిని సప్లై చేస్తుందని చెప్పడంతో ఒక్కసారిగా మీడియా దృష్టి శ్రీరెడ్డిపై పడింది. ఇక అలా కొంతమంది ఈమెకి సపోర్ట్ చేసినా న్యాయం జరగదని తెలుసుకొని కాంప్రమైజ్ అయి కొంత డబ్బుతో సెటిల్మెంట్ చేసుకుని చెన్నైకి వెళ్లి సెటిల్ అయింది. అందుకే రంగుల ప్రపంచానికి రావాలనే ఆశ ఉంటే చాలదు, దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇండస్ట్రీకి వెళ్లాలా వద్దా అనేది తెలుస్తుంది. ఇక శ్రేష్ఠ విషయంలో 3-4 సంవత్సరాల నుండి జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తూ నేమ్, ఫేమ్, మనీని సంపాదించుకోవడం మంచి విషయమే గాని మొదట్లోనే తనపై లైంగిక దౌర్జన్యం జరుగుతుందని తెలుసుకొని అతన్ని దూరం పెట్టడమో లేక తనే ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడం లాంటివి చేసుంటే తనకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక అలా శ్రేష్ఠ కేసుపై స్పందించిన జానీ మాస్టర్ భార్య ఆమెను జానీ అత్యాచారం చేశాడనే దానికి ఆధారాలున్నాయా, తన భర్త ఎదుగుదలని చూడలేక డాన్సర్లు, సినీ పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు రాజకీయంగా కుమ్మక్కై అందరూ కలిసి జానీని టార్గెట్ చేస్తున్నారని వాపోయింది. అలా శ్రేష్ఠ 1 సంవత్సరం నుండి తమకి దూరంగా ఉన్న తన భర్తకి నేషనల్ అవార్డు రాగానే శ్రేష్ఠని ఎరగా వేశారని, ఈ అమ్మాయికి చాలా మందితో సంబంధాలున్నాయని జానీ భార్య చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈమెపై 4 ఏళ్ల క్రితమే అత్యాచారం జరిగితే అప్పుడెందుకు మాట్లాడనిది ఇప్పుడెందుకు చెబుతుందని, శ్రేష్ఠకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా స్వయంగా తను మరియు తన భర్తే ఆమెకి మాస్టర్ కార్డ్ని ఇప్పించారని, అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెడుతుందని చెప్పుకొచ్చింది. నిజానికి కాస్టింగ్ కౌచ్ అనేది హీరోయిన్ కాంచనమాల కాలం నుండి భానుమతి, సావిత్రి, సౌందర్య, రష్మిక మందాన వరకు కొనసాగుతూనే ఉంది. ఈ పద్ధతి మొక్కగా ఉన్నప్పుడే అరికట్టుంటే ఈ రోజు మహావృక్షంగా ఎదిగేది కాదు, మహిళలకి ఈ సమస్య వచ్చేది కాదు. ఈ లైంగిక వేధింపులపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.